మీనా తమ్ముడి విషయంలో మీనాని, మీనా కుటుంబాన్ని అందరినీ కలిపి ఘోరంగా అవమానిస్తుంది ప్రభావతి. ఇంకా రోహిణి అయితే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే శివ కూడా అక్క కోసం అన్నట్టు వస్తాడు. ఇంట్లో ఎవరు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అంటూ ఒక గదిలో అక్క అక్క అంటూ వెళ్తూ ఉంటే, ఏయ్ ఏంటి ఇక్కడికి వచ్చావు, ఏం కొట్టుకుపోదామని వచ్చావు, వెండి బంగారం ఏమన్నా ఉంటే తీసుకెళ్ళిపోదామని వచ్చావని అయితే అంటూ ఉంటే, ఇంతలో మీనా వస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు శివ అని పంపిస్తూ ఉంటే, మనోజ్ వచ్చి ఏం తీసుకున్నాడో ఏమో, ఏం కొట్టేశాడో ఏమో, ఏ తీరా జోబిల్ది, ప్యాంట్ది, అయ్యి ఇది అని చెప్తూ మొత్తం సోదా చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తన కింద పడిపోతూ మనోజ్ షర్ట్ కాస్త పట్టుకుంటే మనోజ్ని ఏదో చేసేసినట్టు రోహిణి శివ చెంప చెల్లుమనిపిస్తుంది. రోహిణికి ఎంత సహాయం చేసుంటారు బాలు మీనాలు, కాస్త కూడా ఆలోచించకుండా, కృతజ్ఞత భావం కూడా లేకుండా ఆ అబ్బాయిని కొడుతుంది. ఇక ఇంట్లోంచి తరిమేస్తూ ఉంటే మెడ పట్టుకొని మరీ గెంటేస్తూ ఉంటాడు మనోజ్. తను నిజంగానే తప్పు చేసిన వాడు ఒక దొంగ అన్నట్టుగా. ఇక బాలు తన బావమరిదినైతే పట్టుకుంటాడు. బాలు కళ్ళల్లో కోపం అయితే అంతా ఇంత కాదు. ఇక మనోజ్ పని అయిపోయినట్టే చెప్పచ్చు.